పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చి కీర్తన గ్రంథము మొట్టమొదటిగా రోమరాష్ట్ర పత్రిక 11:34 చదవండి. రోమరాష్ట్ర పత్రిక 11:34 మొదటిగా చదవండి. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. సరే, ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ప్రభు యొక్క మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అంటే దేవుని మనస్సుని ఎరిగి ఆయనకు ఆలోచన చెప్పగలరు ఎవరన్నారా? ఎవరైనా చెప్పగలరు? ఆయన మైండ్లో ఉంది ఎవరైనా తెలుసుకోగలరా? చెప్పండి. దేవుని మనస్సులో ఉండేది ఎవరైనా తెలుసుకోగలరా? తెలుసు. కానీ మనిషి మనసులో ఉండే దేవుడు మాత్రం తెలుసు. సాతాను ఏం చేసింది? దేవుని కంటే నా సింహాసనం హెచ్చించుకుంటాను, మేఘమండలాలు ఎక్కిపోతాను, నక్షత్రాలు ఎక్కిపోతా సమానం చేసుకుంటాను చెప్పేసి సభాపరతలు కూర్చుంటాను చెప్పి సాతాను ఏం చేశాక మనసులో అనుకుంది, ఓహో నువ్వు పాపం చేయించున్నావు కాబట్టి నీవు నాకు విరోధంగా చేయించున్నావు, నిన్ను హెచ్చించుకోండి అని చెప్పి దేవుడు తీసుకుని పాతాల్లో వేశాడు. అంటే సాతాను దేవదూతలు ఏమనుకున్నారో, మనుషులు ఏమనుకున్నారో సమస్తం దేవుడికే తెలుసు. అదే సమయాన దేవుని మనసు మనకు తెలుసా? చెప్పండి. కానీ కొంతమందిని దేవుడు మ్యాచ్ చేసుకున్నాడు. మ్యాచ్ అనేది నాకు కరెక్ట్ గానే ఉన్నాడు, లేదా నా ఆలోచనలు ఇతని ఆలోచనలు దగ్గరగా ఉన్నాయి. ఎవరైనా దావీదు నా చిత్తానుసరణ మనసు గల మనుషులు అంటే దేవుని మనసు ఎలా ఉంటుందో దావీదు మనసు అలాగే ఉందంట. దేవుని ఇష్టాలు ఎలాగుంటాయో దావీదు ఇష్టాలు కూడా అలాగే ఉన్నాయంట. నా చిత్తానుసరణ మనసు గల మనిషిని ఒకటి నేను కనుగొని ఉన్నాను, సౌలా నిన్ను నేను తీసేసి దావీదును అభిషేకం చేస్తానని చెప్పాడు. కానీ దేవుడు కోరుకుంటాడు, ఎవరు నా మనసు లాంటి మనిషి ఉన్నాడు, నా మనసు లాంటి మనసు ఆలోచించే మనిషి ఎవరున్నారు, నేను చిత్తం అంటే నేను చేయాలనుకున్న కార్యాలు ఏ మనిషి చేయాలనుకున్నారో దేవుడు ఎత్తుకుంటాడు. యథార్థవంతులు బలపరచు యెహోవా కన్ను భూలోకం అంతా ఏం చేస్తాడంట? సంచారం చేస్తాడు. అట్లాగే దేవుడు ఏం చేస్తాడంటే సెలెక్ట్ చేసుకున్నాడు కొంతమంది, నాకు ఎవరు మ్యాచ్ అవుతారో, నా మైండ్ సెట్ కి అలాంటి మైండ్ గల మరి ఎవరు అని చెప్పేసి దేవుడు చేస్తాడు, వెతుక్కున్నాడంట. కొంతమంది ఏం చేస్తారు? చీప్గా ఆలోచిస్తారు. చీప్ మెంటాలిటీ అంటారు దాన్ని. ఏం చేస్తారు? చీప్గా తినాలి, తాగాలి, సంపాదించాలి, సుఖాన్ని అనిపించాలి, ఊరు చూడాలి, అలా తిరగాలి, ఇక్కడ తిరగాలి, ఈ డబ్బులన్నీ ఏం చేయాలి? ఖర్చు కూడా అలా ఉండాలి. కానీ అలాంటి వారి దేవుడికి అవసరం ఎప్పుడు కూడా దేవుని కొరకు ఏం చేయాలి, దేవుని కొరకు ఎలా జీవించాలి, దేవుడితో ఎలా నడుచుకోవాలి, దేవునికి ఎలా ప్రార్థన చేయాలి, దేవుని ఎలా ప్రకటించాలి, దేవుని దగ్గరికి ఎలాగ వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారి దేవుడికి ఇష్టం. సౌలు ఇష్టమైన దేవుడికి. కానీ ఎవరు ఇష్టమయ్యారు? దావీదు ఎందుకు ఇష్టమయ్యాడు చెప్పండి? నా ఇష్టానుసారమైన మనసు గల మనుషుడు అంటే దేవుడికి ఇష్టమైన కార్యాలు, దేవుడు ఏదైతే ఇష్టమైన కార్యాలు చేస్తాడో అలాంటి కార్యాలే దావీదు చేసేవాడు. బైబిల్లో మాట రాస్తుంది, చదవతే యోహాను సువార్త 8:29 ఏమని రాస్తుంది? నేను ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయించున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, తండ్రి నాతోనే ఉన్నట్టున్నాడు. అంటే మనం ఎవరికి ఇష్టమైన కార్యాలు చేయాలి? ఆ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభువు చెప్పాడు స్వయంగా, నేను తండ్రికి ఇష్టమైన కార్యాలు చేయించాను కనుక తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, తండ్రి నాతోనే ఉన్నాడు అంటున్నాడు. నువ్వు దేవుడికి ఇష్టమైన కార్యాలు చేస్తే దేవుడు నీతోనే ఉంటాడు. దావీదును వదిలేసిన దేవుడు ఎంతమంది శత్రువులండి, ఎంతమంది శత్రువులు దావీదుకు వస్తే దేవుడు దావీదు వదిలేశారా? ఒక్క యుద్ధమైన దావీదు ఓడిపోయాడా? ఓడిపోలేదు. కాబట్టి ఎందుకు ఇది అంతా చెప్తా అంటే మనం చాలా గొప్పవారండి, దేవుని దృష్టిలో చాలా విలువైన వారిని. అంత గొప్ప దేవుడే మనతో మాట్లాడుతున్నాడంటే మరి అంత గొప్ప దేవుడే మన యొక్క మనసు కలిగి మన మనసు తన మనసుతో మ్యాచ్ చేసుకోవాలంటే మనం కూడా ఉన్నతమైన ఆలోచన కలిగి ఉండాలి. చీప్ మెంటాలిటీ, చీప్ ట్రిక్స్ అండి చాలా అల్పమైన కార్యాల కోసం. అందుకే మోషే అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించే గొప్ప భాగ్యం అన్నాడు. కానీ దినాల్లో చాలా మంది చిన్న చిన్న కార్యాలకి పాపలు పడిపోయి, ప్రార్థనలో కోల్పోయి, విశ్వాసం కోల్పోయి, భక్తి కోల్పోయి, పరిశుద్ధ కోల్పోయి చాలా మంది ఏమైందంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. చాలా మంది దేవుని ఏమైందంట దూరంగా వెళ్ళిపోతారు. దేవుడి సొంత కనపడట్లేదు. వాళ్ళ స్టాండర్డ్ ఇక్కడే మనకు కనపడుతుంది అంటే దేవుడు కనపడదా? తప్పకుండా కనపడదు. అందుకని ఇక్కడ మనము ఏం చేయాలంటే దేవుని మనసు ఎరిగిన వారు ఉండాలి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, దేవుని మనసు ఎరిగిన వ్యక్తి మహాముదురు. ఎవరంట? దేవుని మనసుని ఎరిగిన ఒక మహాముదురున్నాడు. ఎవరైనా గట్టి చెప్పమ్మా, కరెక్టే ఇవనా? ఎవరంట?
యోన దేవుని మనసు కలిగిన వాడు ఎవరంటే, ఎరిగిన వాడు ఎవరంట యోన. ఏమన్నాడు? నువ్వు ఇలాగ చేస్తావని కొన్నప్పుడే నాకు తెలుసు అన్నాడు. ఎప్పుడు దేవుడు అనుకున్నంత చేసిన తర్వాత నేనేవే పట్టణంలో ఏమన్నాడు? నువ్వు ఇలాగ చేస్తావు, నేను నా దేశం ఉన్నప్పుడే నాకు తెలుసు. అంటే ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే దేవుని మనసు కలిగిన యోన ఎందుకు దేవుడు లోబడలా? యోన దేవుడికి ఎందుకు లోబడలేదు? ఆయన ప్రేమ నీకు తెలుసు, ఇదే కదా చేయబోయేది. ఇప్పుడు నేనేంటో మీకు తెలుసు, నాకు భయపడరు మీరు. నేనేంటో తెలియకపోతే భయపడతారు. ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు మనకి భయపడతారు. నేనేంటో తెలిసినాక మా బ్రదర్ కదా మనల్ని ఏమంటాడు, మనల్ని మాకేం భయం అనేస్తాడు. అంటే ఏంటంటే మనిషి కూడా తెలియక ఎవరు భయపడరు. ఏమైనా భయపడకపోవడానికి గల కారణం ఏంటంట, దేవుడి ప్రణాళికనే ఆయన తెలుసు. ఏమంటాడు? నేనే అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పు అంటాడు. వాళ్ళ పాపానికి ఏం చేస్తారు? వదిలేస్తారు. వెంటనే వాళ్ళు క్షమించేస్తాడు. ఇంత మాత్రం నేను వెళ్ళటం ఎందుకు? కాబట్టి ఎందుకు చెప్తా అంటే దేవుడు మన మీద ఒక ప్లాన్ ఉన్నప్పుడు ఆ ప్లాన్ నెరవేర్చాడు. కాబట్టి మన ఆలోచన ఎలా ఉన్నాయంట చెప్పండి, ఉన్నతమైన ఆలోచన ఉండాలి. ఎలా ఉన్నాయంట? భూస్వామి ఆలోచనలు దేవుడు అలోపులో దేవుని కుడిపాసం కాబట్టి మీరు పైన వాటినే వెతకండి, పైన వాటిని మీ మనసు ఉంచండి. కాబట్టి దినాల్లో మనము చాలా చిన్న చిన్న వాటికి తుచ్చమైన అభిలాషల కోసం చాలా మంది దేవుడిని తొలగించుకొని హృదయంలో కానీ మనసులో కానీ ఎక్కడ కూడా పరిశుద్ధ అభిషేకానికి కానీ ప్రార్థనకు కానీ విశ్వాసానికి కానీ ఉపవాసానికి కానీ దేవుడిని చోటేయట్లేదు చాలా మంది. కానీ అలా ఉండొద్దండి. దేవునికి రాకడ సమీపిస్తుంది, మత్తులుగా మనం ఉండొద్దు. ప్రభు రాకడ కొరకు ప్రతి దినం మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన? శోధనలో ప్రవేశించుకున్నట్లు అంట మెలుకు అంట ప్రార్థన చేయాలి. ఈ దినాల్లో చాలా మంది దేవునికి దూరం అయిపోతారు. అలా ఎవరు కూడా దూరం అవ్వద్దని దేవునికి వాక్యం అని చెప్తుంది. అని మరొకసారి వాక్యం చదివితే దేవునికి ఉన్నతమైన ఆలోచన ఎక్కడ చదివారు మీరు? కీర్తన గ్రంథం 137 కీర్తన గ్రంథం 137 కీర్తన 2వ వాక్యం చూడండి ఒకసారి. 137 కీర్తన 2వ వాక్యం. వాటి మధ్యనున్న నిరవధ్య చెట్లకు మన సితారాలు తగిలించితిమి. 139 కీర్తన 2వ వాక్యం. నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. ఇక్కడ మనం చదువుతున్నాం, నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను. ఏమన్నా? నేను కూర్చున్నది దేవుడు తెలుసు, నేను లేచేది దేవుడు తెలుసు. నాకు తలంపుకు పుట్టక మునుపే నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసునే గ్రహించింది. అంటే మన మైండ్ లో ఒక పని చేద్దాము అని మనం అనుకోక ముందే దేవుడికి తెలుసు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక ప్రవక్త చెప్పాడు, నువ్వేం చేస్తాంట ఇశ్రాయేలు ప్రజల్ని ఇంకా అనేక ప్రజల్ని చీల్చి చంపుతా అని చెప్పాడు. ఏం చెప్పాడంట? ఇశ్రాయేలు ప్రజలు అనేకులు ఏం చేస్తాడంట? చీల్చి చంపుతా అని చెప్పేసి ముందే దేవుడు చెప్పేస్తాడు. ఎవరు చెప్పారంట? ముందే దేవుడు చెప్పేశాడు. అలా కాబట్టి ఏ మనిషి ఏం చేయబోతాడో ఎలా ఉండబోతాడో దేవుడు తెలుసా తెలియదా? ప్రతి ఒక్కటి కూడా తెలుసు. ఏ మనిషి ఏమి చేయబోతాడో తన ఆలోచనలన్నీ కూడా దేవుడు ఎరిగినవాడు. అందుకే ఏమని రాస్తుంది? నాకు తలం అంటే మన మైండ్ లోకి ఒక కార్యం చేద్దామని మన మనసులోకి ఒక ఆలోచన రాకముందే ఎవరు తెలుసంట? చెప్పండి, దేవుడు తెలుసు. విన్నారా? నువ్వు ఏదైతే అడగబోతున్నావో ఆయన తెలుసు, నువ్వు ఏదైతే చేయబోతావో ఆయన తెలుసు, నువ్వు ఎక్కడికైతే వెళ్ళబోతున్నావు ఆయనకే తెలుసు. ప్రతి ఒక్కరు ఎవరు తెలుసు? దేవుడికే తెలుసు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఏమని చదువుతున్నా? నేను కూర్చుంటా నీకు తెలుసు, నేను లేచుటా నీకు తెలుసు, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసునే. అంటే నీ మనసులో ఒక ఆలోచన పుట్టక ముందే, అంటే అది జన్మించక ముందే నీ మైండ్ లో ఇలాగ చేద్దాము ఇలాగ చేస్తానని అలాంటి ఆలోచన రాకముందే మనిషి యొక్క ఆలోచన ఎవరు తెలుసంట? దేవుడు తెలుసు. అందుకే 17 వాక్యం చదవండి. 17 దీంట్లోనే. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఇందును. ఇక్కడ మనం చదువుతున్నాము,
దేవ నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. దేవుడు ఎలా ఆలోచిస్తాడు మనల్ని చెప్పండి? మనం పరిశుద్ధంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, ప్రార్థనా పరులు ఉండాలి, నీతి గలవారు ఉండాలి, దేనికి బానిసలుగా ఉండకూడదు, దేనికి దాసులుగా ఉండకూడదు, ఏ శరీర పాపాన్ని లొంగిపోకూడదు, ఏ చెడు వ్యసనాన్ని లొంగిపోకూడదు, ఏ చెడు త్రాగుడు లేకుండా ఇంకేదైనా చెడు వ్యసనాలకి శరీరకానికి బానిస అవ్వకూడదు చెప్పేసి దేవుడు మన గురించి ఉన్నతంగా ఆలోచిస్తాడు. రెండోది, అందరికంటే ఏం చేస్తాడంట? తలగా ఉంచాలి, అందరికంటే పైవాడు ఉంచాలి, అందరిని ఏలుబడి చేసి ఉండాలి, ఒకరికి ఇచ్చేవాడిగా ఉండాలి. ఇలా దేవునికి ఆలోచన ఎలా ఉంటాయంట? ఉన్నతమండి. మనిషి ఆలోచన ఏంటి? వాడిని ఎప్పుడు మోసం చేద్దామా, వాడిని ఎలా చీటింగ్ చేద్దామా, వాడిని ఎలా సంపాదిద్దామా, ఎలా దొంగతనం చేద్దామా, వాడి లాంటి బంగారం మనం ఎలా సంపాదించాలి, వాడి లాంటి బిల్డింగ్ మనం ఎలా సంపాదించాలి, వాడి లాంటి డబ్బు మనం ఎలా సంపాదించాలి. మనం ఏం చేయాలంటే చీపుగా ఆలోచిస్తాం. ఎలా ఆలోచిస్తాడంట? చాలా చీపుగా ఆలోచిస్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? మనం అన్నింటిలో జయం పొందాలి, అన్నింటిలో మనం ఉన్నతంగా ఉండాలి. రేపు పొద్దున మనకి ఒక భవిష్యత్తు దేవుడు సిద్ధపరిచాడు. అక్కడ ఏమందంట? రాత్రి లేదు, పగలు లేదు, జీవజల నదులు ఉన్నాయండి, ఆ నీళ్లు జీవ వృక్షాలు ఉన్నాయి అక్కడ మన కోసం. ఇక ఈ తాగితే అవి తింటే నిరంతరం జీవిస్తాము. అక్కడ మరణం లేదు, అక్కడ వ్యాధి లేదు, అక్కడ పాపం లేదు, అక్కడ దుఃఖం లేదు, ఏడుపు లేదు, కన్నీరు లేదు, బట్టలు ఉతుక్కునే పని లేదు, నిద్రపోయే పని లేదు, అక్కడ ఏమి లేదు. సింహాసనం మహిమలో మనకు కనపడుతుంది. పరలోకం ఏ శబ్దం పడుతుంది? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పడుతుంది. కాబట్టి దేవుని బిడ్డల మన గురించి దేవుడు ఆలోచించేది వేరు పడుతుంది. మనం ఏం చేస్తుంటాం? ఎంత ఫోన్ కొనుక్కోవాలి, అప్పు చేసి ఫోన్ కొనుక్కుందామా, దాన్ని రకరకాలు చూద్దామా, లేకపోతే ఇంకోటి ఏదైనా చేద్దామా, మన ఆలోచన వేరు ఉంటాయి. ఇది మీరు చూస్తారా న్యూస్లో? ఫోన్ కోసం ఒకరు చంపేస్తున్నారు, ఫోన్ కోసం వాళ్ళు చచ్చిపోతున్నారు, ఫోన్ కోసం ఎంత దుర్మార్గానికైనా వణికెడుతున్నారు. ఒక ఫోన్ కోసం దేనికోసంట? ఒక ఫోన్ కోసం మనుషులు చంపడానికి సిద్ధపడుతున్నారు, వాళ్ళని చంపుకోవడానికి సిద్ధపడుతున్నారు, ఎంత దుర్మార్గ పనులు చేయడానికైనా సరే సిద్ధపడతారు ఒక ఫోన్ కోసం. అంటే మనిషి జీవితం అంతా ఏమైపోతుందంట? చిన్న చిన్న నాశనకరమైన కార్యాల వరకు ఆలోచిస్తాడు. కానీ దేవుడు ఎలా ఆలోచిస్తాడంట? దేవా నీ తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది, వాటిని లెక్కించదని నేను అనుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువైనాయి. కాబట్టి దేవుడి యొక్క కార్యాలు మన జీవితం లెక్క పెడితే ఎన్ని ఉంటాయి చెప్పండి? మనం ఏదో ఒక కీడు జరిగిందో, నష్టం జరిగిందో, ఒక వ్యాధి వచ్చిందో అదే ఆలోచిస్తాం. కానీ మరి దేవుడు చేసిన మంచి కార్యాలన్నీ, దేవుడు చేసిన మంచి కార్యాన్ని చెప్తే అది ఎంత ఉన్నతంగా చెప్పండి మీరు? ఎంతో ఉన్నతంగా ఉంటుందా ఉండదా? కాబట్టి మన జీవితం ఎలా ఉంటుందంటే అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు. నేను చిన్నప్పుడు 2 మాటలు చెప్తాను. మా నాన్న వారికి ఒక 30 ఎకరాల పొలం ఉంది, 4 ఇల్లులు ఉంది, 36 గ్రామాలు వడ్డీకి ఇస్తారు. అలాంటి మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టాను నేను చిన్నప్పుడు. కానీ నాకు తెలిసరికి అంత ఖాళీ అయిపోయింది. నాకు 12-14 సంవత్సరాలు వస్తాయి, 12-13 సంవత్సరాలు వచ్చేసరికి ఏం లేకుండా అయిపోయింది. మళ్ళీ మొత్తం ఖాళీ చేస్తారు. 5 అన్నములు మా నాన్నవాడు ఫుల్ తాగి పేక తాగి మొత్తం ఖాళీ చేసి ఏం లేదు ఎవరికి. అప్పుడు నేను చిన్న వయసులోనే చదువు ఆపేసి నేను వెళ్ళి మెకానిక్ ఇంజనీరింగ్ వర్క్ నేను నేర్చుకొని కష్టపడి పైకి వచ్చి మళ్ళీ ఒక కుటుంబాన్ని ఒక స్థాయికి నేను తీసుకొచ్చాను. అక్కడ వచ్చినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నువ్వు నాకు సేవ చేయాలని చెప్పాడు. మళ్ళీ అమ్మని, తల్లిని, తండ్రిని అందరిని వదిలేసి నేను సంపాదించిన అక్కడే వదిలేసి ఎందుకో సేవకు వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత మనకంటూ ఒక రూపాయి ఆస్తి కానీ, మన పేరు కానీ, బ్యాంక్ అకౌంట్ ఏమి ఉండదు. వచ్చే డబ్బులు చర్చి ఖర్చు పెట్టాలి, వాళ్ళకి ఇచ్చేయాలి, లెక్క చెప్పేయాలి. అలాగే చాలా కాలం చాలా చిన్న చిన్న స్థలాల్లో సేవ చేశాడు. ఎన్నో గ్రామాలకు వెళ్తే మంచి నీళ్లు ఉండవు, మంచి ఆహారం ఉండదు, సరైన రోడ్లు ఉండవు, నైట్ పడుకోవడానికి ఏముండదు అక్కడ. అలాంటి గ్రామాల్లో కూడా పొద్దు నుంచి రాత్రి దాకా తిరిగి గుడ్డి చాకరీ చేశాడు. అలా కష్టపడిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి అప్పుడైతే ట్రైన్లో వెళ్ళాలంటే మాకు రిజర్వేషన్ ఉండదు, మాకు జనరల్లోనే పోవాలి. ఒంగోలు ఎక్కితే చెన్నై దగ్గర ఉంచుకోవాలి, కావులు ఎక్కితే చెన్నై దగ్గర ఉంచుకోవాలి. అంత కష్టం ఉంది. అలాగే జనరల్లో వెళ్ళి అలాగే ప్రయాణం చేసి సేవ చేస్తాం మేము. కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళారు, పెద్ద పెద్ద చర్చలు కట్టారు, పెద్ద పెద్ద కార్లు కొని అన్నీ బాగా చేశారు, బాగా సేవ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎన్ని వదిలేసి వచ్చేసాను నేను.
మళ్ళీ వచ్చింది ఎప్పుడు నేను కరోనా కాలంలో. చర్చి లేవు, మనిషి లేరు, డబ్బులు ఎవరు ఇక లేవు. అప్పుడు మళ్ళీ నేను వచ్చి 8,000 రూపాయలు రెంట్కి ఇల్లు తీసుకొని మళ్ళా సేవలు కొత్తగా మళ్ళీ ప్రారంభించాను. నా లైఫ్ అప్పుడు అని చెప్పేది అంతా మళ్ళీ ఏమి లేకుండా ప్రారంభించాను. ఎవరు వస్తారో తెలియదు, ఎవరు రారో తెలియదు, ఎవరు ఇస్తారో తెలియదు, ఎలా బతకాలో తెలియదు, స్థలం లేదు, చర్చి లేదు, నాకు భార్య లేదు, పిల్లలు లేరు, అని తల్లిదండ్రులు వదిలేసి ఎవరు లేరు. ఇప్పుడు ఎలా బతకాలో తెలియదు. అయినా మళ్ళీ నిలబడ్డాను. మళ్ళీ నిలబడి కష్టపడి 3 సంవత్సరాలు బాడీ ఇంట్లో ఉండి నానా ఇబ్బందులు పడి అక్కడి నుంచి మళ్ళీ ఏం చేసాము, బాడీ ఇంట్లో ఉండి ఏం చేశారు, 2 లక్షలు ఇస్తే ఉండిలే తెలుపు అన్నారు. 2 లక్షలు ఇచ్చారు అడ్వాన్స్. మళ్ళీ ఏం చేశారు, 7 లక్షలు ఇస్తే ఉండిలేక ఉండొద్దు అన్నారు. మళ్ళీ ఎంత బాధ అని తెలుసా. ఇంకా అప్పుడు నేను ఉండలేక నేను 7 లక్షలు నేను ఇవ్వలేనులే, నా 2 లక్షలు నాకు ఇవ్వని చెప్పి మళ్ళీ అక్కడికి మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళాం. మళ్ళీ అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది కొని కట్టి మళ్ళీ ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం. దేవుడు వదిలేస్తాడా చెప్పండి. ఆ సమృద్ధిలో ఉన్నాను, ఏం లేకుండా అయిపోయాను, మళ్ళీ సంపాదించాను, మళ్ళీ ఏం లేకుండా అయిపోయాను, మళ్ళీ సంపాదించాను, మళ్ళీ ఏం లేకుండా అయిపోయాను, మళ్ళీ ఇప్పుడు ఈ స్థితికి వచ్చాను. అదే మీకు. కానీ దేవుడికి మన మీద ఉండే ఆలోచన వేరు ఉంటుంది. మనం ఏమనుకుంటాం, నేను ఇలా ఉండాలి, నేను ఇలా అయిపోవాలి అనుకుంటా. అలా అవ్వం. ఆయన ఎలా చేయాలనుకుంటాడో చెప్పండి, ఆయన ఎలా చేయాలనుకుంటాడో ఇవన్నీ నేను ఆలోచిస్తున్నాను. నిజంగా చూడండి, నా జీవితం ఇలా వెళ్తుంది, కిందకు వస్తుంది, వెళ్తుంది, కిందకు వస్తుంది, వెళ్తుంది, కిందకు వస్తుంది. ఒకటే ప్రయాణం చేసే ప్రభా, ఈ రోడ్ యాక్సిడెంట్స్ అయితే మధ్యలో డ్యామేజ్ అవ్వకూడదు. ఇక నేను ఓపిక లేదు, ఇక నాకు ఇంకా తగ్గించే ఆరోగ్యం కూడా లేదు. ఇక ఏం చేస్తా, నీ ఇష్టం అప్పచేసి ప్రార్థన చేస్తా ప్రతిరోజు కూడా. ఇక నా వల్ల కాదు ప్రభా, ఇన్ని మార్గాలను నడిపించావు, ఇన్ని మార్గాలు దేవుని వదిలిపెట్టలేదు, సేవను వదిలిపెట్టలేదు. ఈ దినం వరకు కూడా దేవుని కొరకు అలాగే నిలబడి సేవ చేస్తా కాబట్టి ఇక మీరే అని చెప్పేసి దేవుని ఏం చేస్తాను, అప్పగించేస్తాను. అందుకనే దేవుడు మనల్ని ఏ స్థాయిలో ఉంచాలనుకుంటాడో ఆ స్థాయిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆయన మార్గానికి అప్పగించుకోవాలి. మనం అనుకునేది వేరు, దేవుడు అనుకునేది వేరు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వాక్యం 9వ వాక్యం చదివితే క్లియర్గా అర్థమైంది. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ చూడండి, దేవుడు ఎంత స్వచ్ఛంగా స్పష్టంగా చెప్తున్నాడో, నా తలంపులు మీ తలంపులు వంటి కాబట్టి నా ఆలోచనలు మీ ఆలోచన అంటే ఆలోచనలు కాదు, నా ఆలోచనలు లేదు, మీ ఆలోచనలు దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే ఊహలకు అందం అంట. ఎక్కడ అందం అంట, అసలు ఊహించడానికి కూడా దొరకదంట. ఆయన ఆలోచన అనేది ఎలా ఉంటుందంటే ఊహలకు అందం. అంటే ఆయన యొక్క ఆలోచన ఎవరు దాన్ని అందుకోలేదు, అంత ఉన్నతంగా ఉంటుంది. అందుకని చెప్తాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి. దేవుని ఆలోచన మన మీద ఏదైతే ఉందో దేవుడు అదే చేస్తాడు. అని కింద చదువుతున్నాం, ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో, ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అంటాడు. చూసారు, దేవుడు ఆలోచన ఏంటి, పరలోకం నుంచి ఏంటి ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం, భూమి మీద సంపాదించుకోవాలి, భూమి మీద ఉద్యోగం సంపాదించాలి, భూమి మీద డబ్బులు సంపాదించాలి, భూమి మీద బంగారం సంపాదించాలి, భూమి మీద ఇల్లు సంపాదించాలి, భూమి మీద అన్ని లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ చేసుకొని లైఫ్ అంతా సంతోషంగా నేను నా పిల్లలు సుఖంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం. కానీ దేవుని ఆలోచన ఎలా ఉండవు. నిన్ను ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడో, నిన్ను ఏ మార్గం నడిపించాలనుకున్నాడో, నిన్ను ఏమి చేయాలనుకుంటున్నాడు దేవుని ఆలోచన. సేవకు రాకముందు నేను కూడా ఒక 10 పెళ్లి సంబంధాలకు వెళ్ళాను. నేను దేనికన్నా పెళ్లి సంబంధాలు కొన్ని వెళ్ళాను. నేను కొన్ని సంబంధాలు వచ్చి కొన్ని నేను కూడా పెళ్లి చూపుడికి వెళ్ళాను. నేను ఏ చూపుడు కంట పెళ్లి చూపుడు వెళ్ళాను. నేను పెళ్లి చేసుకోవాలి కదా, అప్పుడు 23 సంవత్సరాల వయసు. సరే, చాలా మంది వెంట పడుతున్నారు, అబ్బాయి మంచివాడు, మంచి కష్టపడతాడు, బాగా సంపాదిస్తాడు, మా అమ్మాయి ఇష్టం, మా అమ్మాయి ఇష్టం, కాంపిటీషన్ ఎక్కువైంది అప్పుడు. కానీ దేవుడు ఏం చేశాడు, పెళ్లి కాదా నువ్వు సేవ చేయాలి ఎప్పటికి వచ్చేది. నా ఆలోచన ఎలా ఉంటుంది, ఒక వయసు వచ్చిందంటే పెళ్లి చేసుకోవాలి మనకు ఉంటుంది కదా. దేవుడు ఏం చేస్తాడు, పెళ్లి కాదు ఆయన నువ్వేం చేయాలంట,
సేవ చేయాలని చెప్పి ఏం చేశాడు, పట్టుకొని తీసుకొచ్చి సేవ చేశాడు. మనం అనుకునేదేమో వేరుగా ఉంటుంది, దేవుని ఆలోచన ఏమో వేరుగా ఉంటుంది. అవునా కదా? దేవుని ఆలోచన వేరుగా ఉంటుంది. మనం అనుకునేది దేవుడి కొరకు నాకు ఇలాగా ఏమంటారు తెలుగు భాషలో సన్యాసిలాగా ఏంటంటే దేవుడు నన్ను ఒక సన్యాసం చేసి దేవుడు చేస్తాడు. ఈ సేవ పెట్టాడు. పెళ్లి లేదు, పిల్లలు లేదు, వంశం లేదు, ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి లేక తల్లి లేదు, తండ్రి లేదు, వంశవాళి లేదు, జీవితానికి ఆది లేదు, అంతం లేదు. అట్లాగే నన్ను ఏం చేశాడు దేవుడు? ఏమి లేకుండా. కానీ ఏమన్నాడు దేవుడు? నా ఇంట నా ప్రాకారంలో ఒక భాగాన్ని ఇస్తాను నీకు. తల్లి లేదు, తండ్రి లేదు, కుమారుడు బాధపడవద్దని చెప్పాడు. యెషయా 56 కదా. కాబట్టి దానికి నేను అంకితం చేసుకొని దేవుని కూడా సంతోషిస్తున్నాను. నాకు ఏ బాధ లేదు, నాకేం బాధ లేదు. సంతోషం దేవుడికి తీసుకోవడానికి ఏం చేస్తాం? సంతోషంగా వెళ్ళిపోతాం. పర్లేదు, ఇంకేం కావాలి మనకి? అన్ని చూసాం, రాకుల కష్టాలు చూసాం, శ్రమలు చూసాం, బాధలు చూసాం, నిందలు అవమానాలు అయితే భయంకరంగా చూసాం. మనం బయటకు వచ్చిన తర్వాత ఎన్ని నిందలు వేసారో మన మీద. అసలు అది గుండె పగిలిపోయి, గుండె చెదిరిపోయి, గుండె జారిపోయి అన్నీ అయిపోయాడు. దాంట్లో అన్నీ కూడా ఎదుర్కొని నిలబడ్డానే. కాబట్టి ఎందుకు చెప్తారంటే, ఎంతమంది ఎన్ని చీకొట్టినా ఎన్ని అన్నా దేవుడు మనల్ని ఏ మార్గం నడిపిస్తాడో ఆ మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకని నీ తలంపులు నా తలంపులు అంటే కావు, నా మార్గాలు నీ మార్గం అంటే అంటే ఇప్పుడు మనం ఎవరు ఆలోచన నడుచుకోవాలి చెప్పండి? దేవుని ఆలోచన. దేవుడు ఏది మేలు జరిగిందో అదే మనకి చేస్తాడు. మనం ఏం చేయాలి? దానికి మనము అప్పగించుకోవాలి. అందుకే ఉన్నాడు, ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. అందుకని మనకి దేవుని యొక్క ఊహల అందం ఏమంట? దేవుని యొక్క ఊహలు అంటే దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచన మన దొరికితే దొరకవు. అందుకని ఏం చెప్పాడు చదవద్దులే. కానీ ఆయన ఊహలకు అందరం వరకు రాస్తుంది. ఎంతేంటి అందరంట మనం ఆలోచించిన కూడా ఆయన దొరకడండి. అంటే ఎంతో ఉన్నతంగా ఆయన ఎక్కడో ఉంటాడు. అందుకే బైబిల్ ఉంది, సమీపింపరాని తేజస్తో అమరత్వం కలవాడు ఆయన మాత్రమే వర్షిస్తుంది. అంటే సమీపించడానికి కూడా ఆయన దొరకడు మనకి. విన్నారా? సమీపించడానికి కూడా ఆయన మనకి దొరకడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన ఒకటి చూడడానికి మన వల్ల కదా, ఆయన మహిమ కప్పన పడిపోతాం. శిష్యులు చేంజ్ చేశారు. ఏలియా మోషేని చూసి యేసు ప్రభు రూపాంతరం టప్పన పడిపోయినారు. దానిలో ఏం చేశారు? దేవతతో టప్పన పడిపోయినారు. వాళ్ళు అలా పడిపోయినారు చిన్న చిన్న వాటికి. కానీ దేవుడు ఇక్కడ ఏం చేశాడంట? మనందరం కూడా ఆయన దగ్గర ఉండాలని కోరుచున్నాడు. అందుకని చదవండి, కీర్తన గ్రంథం 40 చూడండి. కీర్తన గ్రంథం 40 మీరు చూసినట్లయితే చదవండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు. ఎంత మంచి మాట చూడండి, ఇక్కడ ఎంత చక్కగా రాస్తుందో. ఇందాక మనం చదివాం, నీ యొక్క తలంపులు ఎంతో ప్రియమైనవి, ఎంతో మంచివి. అలా ఇక్కడ మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? యెహోవా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారమైనవి. దేవుడు మనకు ఆశ్చర్య క్రియలు జరిగించాలన్నా, మన ఎడల తలంపులు కలిగి ఉండాలన్నా విస్తారంగా కలిగి ఉంటాయి. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయి. నీకు సాటి అయిన వాడు ఒక్కడు కూడా లేదు. అంతా దావీదు వర్ణించాడు. దావీదు జీవితంలో దేవుడు చేసే కార్యాలు. దావీదు ఎక్కడంటే ఫస్ట్ గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎక్కడ కాసుకున్నాడు? దావీదు ఎక్కడంట గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. గొర్రెలు కాసుకున్న దావీదుని ఏం చేశాడు? దేవుడు రాజు చేశాడు. ఏం చేశాడంట? దావీదు ఏం చేశాడంట? రాజు చేశాడు. కాబట్టి దేవుడు కనుక ఏదైతే అనుకుంటాడో దాన్ని చేస్తాడు. యేసేవు ఎవరంట? యేసేవు ఏం చేశాడంట? చిన్నవాడు, గొర్రెలు కాసుకునే కుటుంబంలో పుట్టాడు. కానీ ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? ఐగుప్తు దేశానికే రాజేయాలి. ప్రపంచ దేశాల మొత్తం ఆహారం కోసం 7 సంవత్సరాలు ఎవరు ఎగిరారు? ఐగుప్తు దగ్గర యేసేపు దగ్గర 7 సంవత్సరాలు ప్రపంచ దేశాలు మొత్తం ఐగుప్తుకి ఆ రోజులు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, దేవుడు మనల్ని ఏ స్థలంలో ఉంచాలనుకున్నా ఆ స్థలంలో ఉంచుతాడు. బైబిల్ ఏమని రాస్తుంది? కొన్ని ఇంటిలో ఎలా ఉంటాయంట? బంగారం ఏంటి అంట, వెండి ఉంటాయి అంట, ఇత్తడి ఉంటాయి అంట, రాగి ఉంటాయి అంట, ఏంటి చెక్క ఉంటాయి అంట, మట్టి కూడా ఉంటాయి అంట. మన ఇంట్లో ఏంటి? కొన్ని చెక్కతో చేసి పప్పు గుర్తు ఉంటుంది, అది అవసరమే. ఆ తర్వాత
బంగారం చేసిన బంగారం ఉంటుంది, వెండితో చేసిన పళ్ళాలు గిన్నెలు ఉంటాయి, ఆ తర్వాత ఇత్తడితో చేసిన గిన్నెలు ఉంటాయి, ఇప్పుడు రాగితో చేసిన వాటర్ బాటిల్ నీళ్ళు తాగుతున్నారు, ఆ తర్వాత మట్టి ఉంటాయి, మన ఇంట్లో మట్టి గ్లాసు మట్టి కుండలు. చేపలు కూడా దేంట్లో ఉంటాయి టేస్ట్ రావాలంటే చెప్పండి, మట్టి కుండలు వేస్తే చేపలు కూడా టేస్ట్ వస్తుంది. అట్లాగే ఇప్పుడు అన్ని కూడా అనేక రకాలుగా తయారైన అన్ని ఒక ఇంట్లో ఉన్నాయి కదా. దేవుడు ఏం చేస్తాడంటే ఎవరిని ఎక్కడ ఎలా చేయాలో అలాగే చేస్తాడు. కుమ్మరివాడు తనకు ఇష్టమైన పాత్రను చేసేట్లుగా నేను నాకు ఇష్టమైనవి మిమ్మల్ని చేస్తాను, మీరు నా చేతిలో ఉన్నారు, నేను నాకు ఇష్టమైన పాత్ర ఏం చేస్తాను. కుమ్మరివాడు ఏం చేస్తాడు, పెద్ద కుండ తయారు చేస్తాడు, చిన్న కుండ తయారు చేస్తాడు, పూజ తయారు చేస్తాడు, కూర తయారు చేస్తాడు, అన్నం తయారు చేస్తాడు, చిన్న గిన్నె తయారు చేస్తాడు, అన్ని రకాలు ఒక మట్టితో చేస్తాడు కదా. అలాగనే మనం కూడా ఏంటంటే దేవుడు కొన్ని ఘనహీనతకి కొన్ని ఘనతకి దేవుడు చేస్తాడంట. అట్లాగే సంఘంలో ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతులు ఉన్నారు, ఏంటి మరి కుటుంబంలో ఉద్యోగాలు ఉన్నారు, కుటుంబంలో సంపాదన ఉన్నారు, కుటుంబంలో ఎన్నో రకాల పోరాటాలు ఉన్నారు, ఏంటి ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నారు. అయినా కూడా దేవుడు వదిలేస్తాడా? వదలడు. కానీ అందరినీ ఏం చేస్తాడ? నడిపిస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ చదువుతున్నాము, ఏమని చదువుతున్నాం? మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారమై. మన గురించి బాగా ఆలోచించి ఎవరండి చెప్పండి? జీవిత కాలం అంతా ఆలోచించేది దేవుడు, తర్వాత పరలోకాన్ని తీసుకెళ్లి ఉంచాలని ఆలోచించేది దేవుడు. కానీ తల్లిదండ్రులు ఎంతవరకు ఆలోచిస్తారు? భూమి మీద మన భవిష్యత్తు బాగుందని ఆలోచిస్తారు. కానీ దేవుడు అన్నాడు భూమి మీద మాత్రమే కాదు పరలోకంలో కూడా నా సింహాసనము ఉండాలి. దేవుని ఆలోచన ఎలా అంటే విస్తారంగా ఉంటాయి అని బైబిల్ చెప్పింది. నువ్వు అడుగు వాటికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడికి ఇస్తాడు. నువ్వు అడిగిన కొద్దిగే, నువ్వు ఊహించేది కొంచెమే, కానీ నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగా దేవుడు మనకే చేస్తాడు. అందుకని నేను చదువుతున్న వాక్యంలో దేవుడు మన ఎడలో ఉన్న ఆ యొక్క తలంపులు చాలా విస్తారం ఉండి వాటిని వివరించి చెప్పేది అనుకుంటామా? అవి లెక్కకు మించింది. ఇందులో ఏం చదివినాం? సముద్రపు ఇసుక వలె ఉన్నాయండి. ఎలాగంట అబ్రహాం సంతానం లెక్కపడాలంటే సముద్రం ఇసుక వలె లెక్కపడాలంటే అది సాధ్యమేనా? సముద్రం ఎంత దూరం ఉందో అంత దూరం ఇసుక మనం లెక్క పెట్టగలమా? అలాగే అబ్రహాం సంతానం. అలాగే ఇక్కడ చదువుతున్నాం దేవుడు చేసే కార్యాలు ఇసుక వలె అవి కనబడతాయి, అన్ని మనం లెక్క పెట్టలేము. అలాగే ఇక్కడ చదువుతున్నాము ఆయన యొక్క కార్యాలు మన ఎలా తలంపులు విస్తారంగా ఉన్నాయి, వాటిని లెక్క పెడతాం మన వల్ల కాదు. కాబట్టి దినాల్లో మనం కూడా ప్రతిరోజు ఏం చేయాలంట? ప్రభా నువ్వు చేసిన మేలుకి ఉపకారం అన్నిటికి నీకు కృతజ్ఞత చెల్లిస్తాను ప్రభా అని చెప్పి దేవుడికి చేసిన కార్యం మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు మనం పుట్టినరోజు గుర్తు చేసుకున్నాం, పెళ్లి రోజు గుర్తు చేసుకున్నాం, చచ్చిపోయిన ఉంటే మన ఇంట్లో ఎవరైనా వాళ్ళే గుర్తు చేసుకున్నాం. అలాగే మన దేవుడు చేసిన గుర్తు చేసుకుని వద్దా అంటే దాని అన్నాడు నువ్వు చేసిన సకల ఉపకారములో దేనిని మరవద్దు. ప్రతిరోజు మన ప్రాణంతో చెప్పాలి. ఏమని? నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొద్దు. మనం ఏం చేస్తాం? దేవుడు ఇంతకు చేసేది మర్చిపోయి ఇప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఈ పరిస్థితుంది అని అనుకుంటే సాధ్యమేనా? చెప్పండి, సాధ్యమనా? అందుకనే దేవుడు ఒక దినంలో మనకి ఎన్నో మేలు చేస్తాడు. అవన్నీ మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. సాక్ష్యం చెప్పండి, కొంతమంది చెప్పలేకపోతాం. కారణం ఏంటి? వాళ్ళు మర్చిపోయారని. దేవుడు చేస్తుందని సంఘంలో ఎలుగెత్తి దేవుడు ఏం అంట చెప్పాలి. నేను కష్టపడ్డాను, నేను మొదలుపెట్టాను, దేవుడు నా ప్రార్థన విన్నాడు, నాకు సహాయం చేశాను దావీదు ఎన్నో సందర్భాలు చెప్పాడు. అలాగే మనం కూడా ఎన్నో అవసరాల్లో, ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో కష్టాల్లో, ఎన్నో వ్యాధుల్లో, పోరాటాల్లో ప్రార్థన చేసిన దేవుడు విడుదలిస్తాడు. సంఘానికి వచ్చి ఏం చేయాలి? మనము సాక్షి చెప్పాలి. దేవుడు చేసిన కార్యం ఇతరులు విని వారు కూడా బలపడతారు. నిన్ను బట్టి వారు కూడా నేర్చుకుంటారు. వారు నిన్ను బట్టి వారు కూడా ప్రార్థన చేస్తారు. నిన్ను బట్టి వారు దేవుడు పొందుకుంటారు. కానీ మనం సాక్ష్యం ఎందుకంటే దేవుడు చేసిన దానికి ఏం చేయాలి? మన దేవుడికి సాక్ష్యము చెప్పాలి. కానీ దేవుని ఆలోచన వేరుండి మనిషి ఆలోచన వేరుండి. మీకా గ్రంథము 4:12 చదివితే మీకా గ్రంథం 4:12 చదవండి. కళ్ళెములో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆలోచన వేరు, మనిషి యొక్క ఆలోచన విధానం వేరు. కళ్ళెములో ఒకడు పనులు కూర్చున్నట్టు
యెహోవాను సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు. దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు కళ్ళములు ఏం చేస్తాం? వడ్లన్నీ కొట్టి ఏం చేస్తాం? వాటిని కూర్చుకొని మనం తీసుకొని వెళ్తాం, విలువైన కొట్టులో పోసి భద్రంగా పెట్టుకుంటాం కదా. అలాగే దేవుడు మనం ఏమనుకుంటున్నాడు? విలువైన వారిగా మనం ఏది సమకూర్చాలనుకుంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? చివరి దినాల్లో దేవతలు వచ్చి గురుకుల్ని గోధులు ఏం చేస్తారంట? వేరు చేస్తారు. గోధులు ఏం చేస్తారు? తీసుకెళ్లి కొట్టులో పోస్తారు. అంటే ఎక్కడ? పరలోకంలో. చెప్పండి అందరూ, ఎక్కడ? పరలోకంలో. ఆ గురుకులు తీసి ఏం చేస్తారు? అగ్నిలో కాల్చేస్తారు. అలాగే ఇక్కడ దేవుని ఆలోచన ఎలా ఉందంటే, కళ్ళంలో ఒకడు పనులు కూర్చున్నట్లుగా యెహోవా మనందరూ కూడా సమకూర్చున్నాడు పరలోకానికి. అయితే వారు ఆయన తలంపును తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపుకున్నారు. నాకు చెప్పాను నేను, ఆయన ఆలోచన ఉన్నాడా? ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుందో అంత ఆలోచన అనుకోండి. మన మార్గాలకి ఆయన మార్గాలకు సంబంధమో లేదు. మనం ఇలా వెళ్ళాలనుకుంటాం, కానీ ఆయన అంటాడు నువ్వు అలా వెళ్ళొద్దు, అక్కడ కీడు జరిగింది, నాశనం జరిగింది, నరకానికి పోతావు, నువ్వు ఇలా వెళ్ళాలంటావు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. జనాలు దేనికి ఇష్టపడుతున్నారు? విశాలం ఏం చేయొచ్చు అంట? ఇష్టానుసారంగా జీవించవచ్చు. నా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఒక పాట, కొత్త దేవుడండి బాబు కొత్త దేవుడండి, అప్పులు బాగా చేయించండి, అబద్ధాలు ఆలోచించండి, దొంగతనాలు చేయించండి, ఇంకేనంట అని ఒక పాట ఉంది. కరుణమైన దయ్యమైన సినిమా నాకు గుర్తులేదు. సైతాన్ చెప్తే రాజాదిరాజు దాంట్లో ఏం చేస్తాడు? ఇవన్నీ చెప్తున్నాడు. అట్లా అది విశాల మార్గం అన్నమాట. దాని మీద అన్ని చేయొచ్చు, చక్కగా నరకానికి పోవచ్చు. ఏం చేయొచ్చు అంటే ఆ మార్గంలో పోతే అన్ని చేసి ఎక్కడికి వెళ్ళొచ్చు? నరకానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇరుకు మార్గం అలా కాదు. శ్రమలతో, కష్టాలతో, బాధలతో, నిందలతో, అవమానంతో, కన్నీరుతో, దుఃఖంతో, విశ్వాసంతో, ప్రార్థనతో, పరిశుద్ధతో, ప్రేమతో దేవుని సన్నిధిలో వెళ్ళే మార్గం ఇరుకు మార్గం. కానీ ఇరుకు మార్గం వెళ్తే జీవితం అంతా ఆశీర్వాదం, కానీ విశాల మార్గం వెళ్తే జీవితం అంతా నరకం. అందుకని దేవుడు అంటున్నాడు, ఒక కళ్ళంలో ఒక పనులకు వచ్చి భద్రంగా వ్యవసాయం పండిన తర్వాత దాన్ని ఎలా తీసుకెళ్లి సమకూర్చుంటాడో, ఇశ్రాయేలు ప్రజలు మిమ్మల్ని అందరూ కూడా నేను అలా సమకూర్చున్నా, అయ్యో తీసుకోవడం ఉన్నా, కానీ వాళ్ళు ఏమంటాడు దేవుడు? అయితే వారు ఆయన తలంపులు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని ఆలోచన అడగాలి. ప్రభా ఈ కార్యం చేయనా వద్దా అని ప్రార్థన చేయండి. ఏదైతే మీకు జరగాలనుకుంటున్నారో దానికోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి, అయ్యా ఈ కార్యం ఎందుకు జరగట్లేదు, మీ ఆలోచన ఏముందో నాకు బయటపరచండి, మీరు ఏది చేయాలో నాకు చెప్పండి అని చెప్పి దేవుడికి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏం చేస్తాడంటే తన ఆలోచన మనకి బయటపరుస్తాడు. ఏది చేయబోతున్నాడో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ ఏం రాస్తుంది? నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచకునా అంటున్నాడు. అంటే ఎవరు ఓపెన్ అయ్యారు అక్కడ? దేవుడు ఓపెన్ అవుతున్నాడు. అబ్రహాముకు నేను చేయబోయే కార్యం ఎలా దాస్తాను? సొదొమ కూడా నాశనం చేస్తాను. ఒక మాట అబ్రహాముకు చెప్పేద్దామన్నాడు దేవుడు. అబ్రహాంకి ఏం చేస్తాడు? దేవుడు ఆ విషయాన్ని చెప్పాడు. అబ్రహాం ఏం చేస్తాడు? అయ్యో నా అన్న కొడుకు లోతున్నాడు, వాడిని రక్షించండి, వాడిని కాపాడండి. 50 మంది ఉంటే వాళ్ళను రక్షించవా? 20 మంది ఉంటే రక్షించవా? 10 మంది రక్షించవా? 5 ఉంటే రక్షించవా? దేవుడు రక్షిస్తాడు, నీతి మంది ఉంటే రక్షిస్తాడు. కానీ దేవుడు అబ్రహాము చెప్పబట్టి అబ్రహాం ఏం చేశాడు? ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అట్లా మన జీవితంలో ఏది జరుగుతున్నా జరగబోతున్నా దేవుడు మనకు బయటపరిస్తే మనం కూడా ప్రార్థన చేసి తప్పించుకుంటాం. మనం ప్రార్థన చేసి ఏం చేస్తాం? ఒక కీడు మనం తప్పించుకుంటాం. మొన్న ఒక కళ వచ్చింది నాకు, పెద్ద పాము. నేను దాని పైన ఎక్కి బాగా తొక్కుతున్నాను, అది ఏం చేయలేకపోతుంది. తొక్కి దాన్ని నలగొట్టాను. కళ అయిపోయింది. సిస్టర్ చెప్పాను, అమ్మ ఇలా జరిగింది, కానీ మనకు జైలే వచ్చిందని చెప్పాను. మరుసటి రోజు ఏం జరిగింది తెలుసా? 10 లీటర్ల పెయిన్ డబ్బ పైన ఉంటే దానికి ఏదో మూత పడిందంట, దాంట్లో పైన నీళ్లు పని చెప్పి డబ్బా నిండా నీళ్లు పని చెప్పి మా నాన్న ఏం చేశాడు? ఇటుపక్క రేకుల్లో పారబోసాడు, అటుపక్క రేకుల్లో పారబోసాడు, మొత్తం గొడవపోసాడు. 5,000 కట్టాడు. మా బట్టలు మొత్తం పడిపోయింది. ఆయన పురుగు దొరికి సైతాన్ ఏం చేశాడు? పైనుంచి పెయింట్లు అటు పారబోసాడు, అటు పారబోసాడు. వాళ్ళు గుడ్డలు మొత్తం పడిపోయింది. మా కొత్త గుడ్డలు పడిన అన్నారు, సరే వద్దని నేను ఉతికిస్తాను చెప్పి సిస్టర్ ఏం చేసింది? పాప అన్నీ వాళ్ళ దగ్గరంతా ఉతికింది. కుండ్లు అయిపోయిన చేతులు, కానీ పోలేదు. మాకు 5,000 కట్టాను అడిగారు. 5,000 కట్టాను. సైతాన్ ముందే చూపించాడు దేవుడు. అలాగే జరిగింది. అవి ఆ కిటికీ నిండా పెయింట్స్ ఉండదు అంట, అద్దాల నిండా మొత్తం చండాలం చేశాడు. సైతాన్ దూరం దానికి అప్పుడే సైతాన్ దూరం చేసి ఆ పని చేశాడు.
ఇక్కడ ముందేమోనంటే ఎట్లా ఉంటుంది ముందే ఇది ఎలా ఉంటుంది ఇంకా సీను ఇంకా ఉంది, ఇంకా తలుపులంతా పెయింట్ ఏమన్నారు గోడలు తలుపులని మొత్తం అయిపోయింది అంతా. అట్ట పోసాడు ఆ పెయింట్ ఆయన. సైతానికి శోధన వస్తే దేవుడు చూపిస్తాడు, కానీ మనం బాగా ప్రార్థన చేయాలి. కానీ జరగాలంటే దేవుడు చూపిస్తే జరిగింది ఇక, కానీ మనం తప్పించుకుంటాం కీడులోంచి. అసలే ఇబ్బంది ఉందా డబ్బులు లేవరా అంటే ఇది ఒకటి పెట్టాడు. అది చాలా బాధపడ్డాడు. సిస్టర్ అయితే చాలా బాధపడింది. ఇచ్చినప్పుడు చాలా దుఃఖంతో ఆ చేతులు ఇచ్చినప్పుడు ఇచ్చిన తర్వాత 2 రోజులు తలంతా కొట్టుకుంటాం. ఎందుకు 5,000 రూపాయలు దేవుని డబ్బులు పోయినాయి చాలా చాలా బాధపడుతున్నాను. ఎందుకు చెప్తాను ఉత్తు పుణ్యానికి ఆయన ఉన్నాడు దూర చేతితో పట్టేట్లు 2 పక్కల వచ్చి ఉపయోగపడి మన బిల్డింగ్ అంతా చెండాలి ఇంటికి పక్క. ఎందుకు చెప్తానంటే దేవుడు మనకి ముందు బయటపరచు దాని వరకు ఏం చేయాలి బాగా ప్రార్థన చేసుకో. దేవుడు నాకు ఏ కీడుదైనా నాకు చూపిస్తాడు. ముందుగా ఏది జరగబోతుందో దేవుడు నాకు చూపిస్తాడు. అట్లాగే నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు చెప్తానంటే మన జీవితంలో ఏది ఏం చేయాలంట మేలు పని చెప్పేసి ఏం చేయాలి సంతోషం అందాన్ని అంగీకరించాలి. అందుకే మత్తయి సువార్తలో మీ ఒక మార్చంలో 6:8 వాక్యం త్వరగా చదువు ముగించేస్తాను. మత్తయి సువార్త 6:8 వాక్యం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి ఇప్పుడు మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి, ముందుగా ఎవరు తెలుస్తుంది? దేవుడికే తెలుస్తుంది. ముందుగా ఎవరు తెలుస్తుందంట? దేవుడికే తెలుస్తుంది. కాబట్టి మనం ఏది కావాలి ఎవరిని అడగాలి? మనము దేవుడిని అడగండి. నన్ను శోధించి మీరు అడగండి అన్నాడు దేవుడు. కానీ మనకి ఏది అవసరమో ఏది కష్టమో ఎవరు అడగాలి? మనం దేవుడిని అడగాలి. మనం దేవుడిని అడిగి మనం ఏం చేయాలంట కొంతమంది. ఎందుకని మన అవసరం తెలుసు వాళ్ళు ఎవరో వాళ్ళ మనుషులకు మన అవసరం తెలుసుదా? మనం వెళ్ళి అమ్మ ఒక 5,000 అప్పు అండి 10,000 అప్పు అండి ఏమంటారు? అయ్యో అక్క నువ్వు ముందరిగా పోయేది నేను నిర్ణయించేశాను. అదే నిర్ణయించేశాను ముందు నిన్నొక్క అడుగు ముందు వచ్చి ఉండిచ్చో నేను. అదే నిజనాలు ఎవరు ఇస్తారా? కానీ దేవుడు ఏమంటాడు? దేవుడు అంటాడు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఖచ్చితంగా చేస్తా. క్రీస్తు చేసిన మహిమను మీ ప్రతి అవసరత తెలుసా అన్నాడు. కాబట్టి దేవుడు నాకు చేత కాదు, నేను ఇవ్వలేను, ఇంత పెద్ద కార్యం చేయలేను, ఎంతమంది నేను పోషించలేను అంటాడా? ఎందుకని సృష్టించిందే ఆయన, మనం ఎందుకు పోషించడు? ఆయన సృష్టించిందే ఆయన, మనం ఎందుకు పోషించడు? సమస్తాన్ని మనకి పోషిస్తాడు. అందుకని ఇక్కడ మనకి ఏది అవసరం ఉన్నా మొట్టమొదటి ఎవరు తెలుసు అంట? మనకి ఆలోచన రాకముందే పలానా అవసరం రాకముందే ఏం చేస్తాడు దేవుడు? ఏది అవసరం మనకే తెలుస్తాడు. ఏది కావాలో అది ఏం చేస్తామండి సిద్ధపరుస్తాడు. ఏం చేస్తాడ? దేవుణ్ణి ప్రేమించి వారి కొరకు సమస్తాన్ని సమకూర్చి మేలు కొరకే జరిగిస్తాడు. కానీ దేవుడు మనం ప్రేమించినట్లయితే సమస్తాన్ని సమకూర్చి మేలు కొరకు జరిగిస్తాడు. కీడు అనేది జరగలేదు. ఒకవేళ కీడు రావాలి, ఆపద రావాలి, వ్యాధి రావాలి, మరణం రావాలి, యాక్సిడెంట్ రావాలి అనుకుంటాం. కానీ దేవుడు రాని మొన్న యాక్సిడెంట్ చూస్తారా? బస్సులో 25 మంది సజీవంగా కాలిపోయారు. 25 మంది సజీవంగా కాలిపోయారు. అట్లా ఎన్నో యాక్సిడెంట్లు. ఫ్లైట్లు కూలిపోతుంది. ఎక్కడ చూసినా బస్సులు కాలిపోతున్నాయి, కార్లు, లారీలు అన్ని కారణం ఏంటంటే సావులు అలా వస్తున్నాయి. కానీ దేవుడు మనకు అలాంటి రానిచ్చారా? చెప్పండి. దగ్గర నేను సమాధి కార్యక్రమం చేసి 4 సంవత్సరాలు అవుతుంది. మన సంఘంలో దేవుడు అందరినీ కాపాడాడు. ఎన్నో సంఘాల్లో పద్దాక సమాధి కార్యక్రమాలు సమాధి తోటకి ఏంటి ప్రారంభంలో 2 చేశారు సమాధి. ఆ తర్వాత అందరూ స్టాండర్డ్ గా ఉన్నారు. నో ప్రాబ్లం అని అర్థం. కాబట్టి అటువంటి సమాధి కార్యక్రమాలు మనకి లేకుండా దేవుడు కాపాడుతాడు. కాబట్టి ఎంతో అంతో తెలియకుండా సాగు వాళ్ళ నిద్రలో ఉన్నారు, బస్సు కాలిపోయి బూడిద అయిపోయారు. మా సిస్టర్ అనేది వాళ్ళు కాలిపోయి బూడిద అయిపోయి చెప్తే బంగారం అంతా కలిగిపోయాడు కదా, డబ్బులని కాలిపోయింది కదా. కాబట్టి మనిషే బూడిద, ఎముకలే బూడిద అయిపోయింది. ఇంకా బంగారం ఎక్కడ, డబ్బులు ఎక్కడ, అన్ని కాలిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు మనం ఏ మార్గం నడిపించి ఏం చేయాలంట వెళ్ళాలి సంతోషంగా. కానీ వాళ్ళకి రక్షణ లేదు. కానీ మనకేముందంటే రక్షణ ఉంది. ఇది మనం చనిపోయి ఎక్కడికి వెళ్తాం? పర్లానికి వెళ్తాం. ఒకరోజు సింగరాయకొండ దగ్గర ఒక ఫ్యామిలీ చర్చికి వెళ్తారంట. మరి టెన్షన్ పడి పరిగెత్తే రోడ్డు దాటారు, లారీ గుద్ది చచ్చిపోయారు 3. ఆటో మన చచ్చిపోయారు. పేపర్లో న్యూస్ రాశాడు. ఏమని రాశాడు?
ప్రార్థనకి వెళ్తూ పరలోకానికి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్తూ? ప్రార్థనకి వెళ్తూ పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? దేవుని నమ్ముకున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంట? పరలోకానికి. దేవుని నమ్ముకుంటే చాలు, నువ్వు ఏ మరణం వస్తుందో మనకు తెలియదు. ఒక్కొక్క మనిషికి ఒక రకమైన మరణం వస్తాయి, కానీ ఏ మనిషికి ఏ మరణం ఎలా వస్తుందో మనకైతే తెలియదు. మరొక 2 వాక్యం చదివి ముగించేస్తాను నేను. మత్తయి సువార్త 9:4 వాక్యం చదవండి, ముగించేస్తాను. 9:4. యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఒక పక్షవాయువు గల వాడిని స్వస్థపరిచి, ఏంటి నీవు ఏం చేయాలంటే నీ పాపాలు క్షమించబడని నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. కానీ వాళ్ళందరూ చుట్టుపక్కల శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, సద్దుకై వీళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళు సేవ చేస్తారు, తప్పులు పడుతుంటారు. తప్పులు బట్టి ఏమన్నాడంటే, యేసు ప్రభు పాపాలు క్షమించాడు, నీకు ఎవరు అధికారం ఇచ్చాడు, నువ్వేమన్నా దేవుడువా అని అడిగారు. దేవుడు ఏం చేస్తుంటే వాళ్ళ ఆలోచనలు గ్రహించి, ఎవరు రాస్తుంది ఇక్కడ? యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు, నీ పాపములు క్షమించబడి చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? కాబట్టి పాపములు క్షమించక మనిషి కుమారుడు భూమి మీద అధికారము కలదు. కాబట్టి మనిషి ఏమి ఆలోచన చేస్తాడో యేసు విరోధంగా అది ఆయన తెలిసిపోయింది. వాళ్ళు ఎక్కడ ఆలోచన చేశారు? హృదయంలో దురాలోచన చేశారు. కాబట్టి మన మీద ఎవరికైనా పగుండే ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ఎక్కడంట? సమయం కొరకు చూస్తారు, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు వేసేద్దామండి, ఎప్పుడు తోసేద్దామా అని వేడి చేస్తారు. సమయం కొరకు ఎదురు చూస్తారు. ఏంటి? మనం బాగున్నప్పుడు ఏం చేయదు, మనం బాగా కష్టమైనప్పుడు అయిపోయింది, పని అయిపోయింది, దేనికి పని కాకుండా అయిపోయారు అని అప్పుడు ఏం చేస్తారు? ఎగతాడు మనల్ని చేస్తారు. అందుకే చదువుతున్న వాక్యంలో దేవుడికి ప్రతి ఒక్కరి ఆలోచనలు తెలుసు. అందరికీ మూసుకోండి. దేవుడి బిడ్డ మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలి, దేవుని తలపులు కలిగి ఉండాలి, దేవునికి మనం అప్పగించుకోవాలి. ఇక్కడ చదివినాం. మొట్టమొదటిగా యేసు ప్రభుతో యోహానుతో దేవుడు మాట్లాడినాడు, తర్వాత శిష్యులతో దేవుడు మాట్లాడినాడు, తర్వాత యేసు ప్రభుతో దేవుడు మాట్లాడినాడు. కానీ ఈ వాక్యాలు చదువుతున్న మనం రెండోదిగా దేవుని యొక్క తలపులు ఎలా ఉన్నాయంటే ఆయన ఉన్నతముగా ఉన్నాయి, అవి ఇసుక కంటే మించినవి, అవి లెక్కలేనని ఉన్నాయి, వాటిని మనం ఏమాత్రం దాన్ని గ్రహించలేము. కానీ అలాంటి ఆలోచన దేవుడికి ఉన్నాయి. నీ మార్గం నా మార్గం కావు, నీ తలంపులు నా తలంపులు కావు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మనల్ని సమకూర్చి ఆయన మన పరలోకానికి తీసుకున్నాడు. కానీ దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. మనకి ఏది అవసరంలో మనకంటే ముందుగానే ఆయన తెలుసు. ఆయన గ్రహించగలిగే దేవుడు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్క మనిషి తను ఎరిగిన వాడు. అన్ని దినాల్లో నువ్వు మనుషుల వైపు చూడొద్దు. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా నీకంటే ముందుగా నీకు ఏది అవసరమో దేవుడు తెలుసు. కాబట్టి ఆయన సమస్తం చేయగలడు, సమస్తం తీర్చగలడు. అలాంటి విశ్వాసంతో ఆయన విషయాన్ని మనం గ్రహించుకొని తెలుసుకొని ఆయన కొరకు ఎదురు చూడటం దేవుడు మనకు సహాయించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. భయము వెంటాడగా నీ ప్రేమ స్వరముతో భయపడకుము అని ధైర్యపరచిరి. భయము వెంటాడగా నీ ప్రేమ స్వరముతో భయపడకుము అని ధైర్యపరచిరి. నెమ్మదిగా జీవించుట నీ మేలేగా, నెమ్మదిగా జీవించుట నీ మేలేగా. నశించకుండా నన్ను కరుణించితివి, నశించకుండా నన్ను కరుణించితివి. పరమ స్వాస్యం నాకు సిద్ధపరచిన దేవా, పొందుటకు ఆకాంక్ష వేచియున్నదు. పరమ స్వాస్యం నాకు సిద్ధపరచిన దేవా, పొందుటకు